ప్రియమైనటువంటి వారులారా, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ శుభాభివందనములు తెలియపరుస్తూ ఉన్నాం. ఈ త్రిమాసములో రాయబడినటువంటి సబ్బాతు బడి పాఠము, పెద్దల పాఠము యొక్క ఈ యొక్క అంశము మనందరికీ తెలిసినటువంటిది. మహానిర్గమం అనేటువంటి ఈ త్రిమాసములో మరి మనం నేర్చుకుంటున్నటువంటి పాఠములలో ఈ దినమందు 5వ పాఠము మనం నేర్చుకుంటూ ఉన్నాము గనుక మరి దాటిపోవడం అనేటువంటి ఈ చక్కని పాఠాన్ని మనం నేర్చుకుని పోతూ ఉన్నాం. మరి మన మధ్యన మరి తోటి దైవ సేవకులు ఉన్నారు, పెద్దలు ఈ పాఠమును మనకు అందించబోతూ ఉన్నారు. నా పేరు ఎడ్విన్ పాల్. నేను ఆదివారం పాటించబోతున్నానండి. ఇంకొక స్పీకర్ ఇచ్చిన అవకాశం దేవునికి వందనం. నా పేరు డాక్టర్ మోహన్ కుమార్ అండి. నేను దేహమును స్వస్థపరచుట అనేటువంటి విషయం సోమవారం పాఠాలు చెప్పబోతున్నాను. పాస్టర్ అమృత్ కుమార్, నేను మంగళవారం పాఠము పస్కాను గురించి మాట్లాడబోతూ ఉన్నాను. నేను ఎన్జిఓ మోసెస్ బుధవారం పాఠము జ్యోతిని వివిధాలకు అందించుట. నేను జయప్రకాష్ గురువారం పాఠము దైవ నిర్ణయము, దైవ తీర్పు విషయమై చర్చించబోతున్నాను. కృపాసత్య సంపూర్ణుడా, పరమనున్న తండ్రి, మాకు ఇచ్చినటువంటి ఈ అవకాశంకై నీకు వందనాలు ప్రభువా. మేము చెప్పు ప్రతి మాట కూడా నీ ఆత్మ ద్వారా నడిపించబడవలనని మేము నీ దీవెనల కొరకు చూస్తున్నాం తండ్రి. మేము చెప్పే ప్రతి వాక్యమును అందరికీ అర్థమయ్యేలాగున వారి హృదయాలను తెరిచి ప్రభువా, మేము మాకున్నటువంటి సందేహాల నుంచి విముక్తి పొంది నీవే మా రక్షకుడు అని, నీవే మా కృపా సత్యాలను చూపించే మా మేళ్ళు అనుగ్రహించేవాడని మేము ఎరిగి ప్రభువా, నీ నామమున ఇతరులకు ఘనత మహిమ కలుగునట్లు మమ్మల్ని నడిపించమని యేసు నామమున వేడుకొని ప్రార్థించున్నాం తండ్రి. ఆమేన్. పాఠము 5వ పాఠము. ఈ 3 మాసంలో మనమందరూ కూడా నిర్గమకాండం నుంచి దేవుని వాక్యం గురించి నేర్చుకుంటున్నామండి. 5వ పాట దాడి పోవడం. ఖండత వచనము పాస్టర్ అమృత్ గారు చదవాల్సింది కోరుతున్నానండి. నిర్గమకాండ 12వ అధ్యాయము 26, 27 వచనము. కంటతో వాక్యం చదువుకుందామండి. మరియు మీ కుమారులు మీరు ఆచరించు ఈ ఆచారం ఏమిటని మిమ్మను అడిగినప్పుడు మీరు, ఇది యెహోవా పస్కా బలి, ఆయన ఐగుప్తు నుండి ఐగుప్తీయులను హతము చేయుచు మన ఇండ్లను కాచినప్పుడు ఆయన ఐగుప్తులో నుండి ఇశ్రాయేళ్ల ఇండ్లను విడిచి పెట్టెను అనువలనని చెప్పాను. అప్పుడు ప్రజలు తలలు వంచి నమస్కారము చేసిరి. ఇక్కడేమో ఒక విషయం చూస్తున్నామని క్రీస్తునందు ప్రియులారా, దాడిపోవటం అంటే ఏంటి? దాడిపోవటం అంటే ఇశ్రాయేల్లో 10వ తెగులు వచ్చినప్పుడు ఇశ్రాయేల్లో ఉన్న రాజు అయిన ఫరో తీర్మానము చాలా ప్రాముఖ్యమైనది. ఆయన ఇప్పటి వరకు 9 తెగులు వచ్చినప్పుడు దేవుని మాటకి ఆయన లోబడలేదు. ఇది చివరి తెగులు. అది మన ఆదివారం పాఠం నేర్చుకోబోతున్నాను. ఇంకొక తెగులు అంటే ఎవరి మీద రాబోతుంది? ఇశ్రాయేల్ ప్రజల మీద రాబోతుంది ఈ మహా కష్టము. ఇక్కడ ఏం చెప్పబడుతుంది? దేవుడు యెహోవా తన దాసులైన ప్రవక్తలకు చెప్పక ఏమీయో చేయడని ఆమోస్ గ్రంథము 3వ అధ్యాయము 7వ వచనము మనకు స్పష్టంగా తెలియపరుస్తుంది. ఇక్కడ దేవుడి ప్రవక్త అని ఎవరంటే మోషే. మోషే ద్వారా దేవుడు ఫరోనికి ఒక హెచ్చరికని చేసి తెలియపరిచి ఉన్నారు. ఇశ్రాయేల్ ప్రజలను మీరు ఏం చేయాలండి? వదిలిపెట్టేసేయాలి. కానీ ఫరో ఇప్పటి వరకు తన హృదయ కఠినం పరిచి దేవుని మాటకి లోబడక అక్కడ మనం చూస్తున్నాం క్రీస్తునందు ప్రియులారా. కానీ ఈ సమయంలో నిర్గమకాండ 11వ అధ్యాయము 1 నుంచి 10 వచనమును చూసినప్పుడు ఇప్పుడు కూడా ఫారో తన హృదయ కఠినం చేసి ఇశ్రాయేల్ ప్రజల్ని వెళ్ళలేక ఆయన చూస్తున్నారు క్రీస్తునందు ప్రియులారా. ఇదంతా చూసి
10వ తిగలు వచ్చినప్పుడు ఇంకొక తిగని ఉంది. మా సోమవార పాఠంలో మనం చూసేది ఏంటంటే మోషే 11వ అధ్యాయం 8 వచనం చదవాలని కోరుకుంటున్నాను పాస్టర్ గారు. నిర్గమకాండం 11వ అధ్యాయము 8 వచనంలో మనం చూస్తే ఫరోతో మాట్లాడిన తర్వాత మోషే అక్కడి నుంచి వెళ్ళే పరిస్థితి అక్కడ తెలియపరుస్తుంది. చదవండి పాస్టర్ గారు. 10:8. 11వ అధ్యాయము 8 వచనం. అప్పుడు నీ సేవకులైన వీరందరూ నా యొద్దకు వచ్చి నాకు నమస్కారం చేసి నీవును నిన్ను ఆశ్రయించున్న ఈ ప్రజలందరూ బయలు వెళ్ళుడని చెప్పుదురు. ఆ తరువాత నేను వెళ్ళుదనను మోషే అలాగూ చెప్పి ఫరో యొద్ద నుండి అత్యాగ్రహంతో వెళ్ళిపోయాను. అత్యాగ్రహం అంటే కోపం, చాలా కోపంగా మోషే అక్కడి నుంచి బయలుదేరి. ఎందుకు మోషే అక్కడి నుంచి కోపంగా బయలుదేరారంటే దానికి కారణము మోషేకి తెలుసు ఒక గొప్ప విషయం అక్కడ జరగబోతుంది. ఇశ్రాయేల్ ఉన్న ప్రతి కుటుంబంలో జ్యేష్ఠ పుత్రుడు కానీ ఏం చేయబోతున్నారండి? మరణించిపోతున్నారు. ఇక్కడ ఒక విషయం తెలుసుకోవాలండి. ఫరో అయితే ఆయన తీర్మానం తీసుకున్నారు, కానీ అనేక మంది నిర్దోషులమైన ప్రజలు ఇప్పుడు ఇక్కడ దానికి లోబడబోతున్నారు. క్రీస్తునందు ప్రియులారా, ఇది దేవుని చిత్తం కాదు. ఒకవేళ ఫరో దేవునికి లోబడి ఉంటే ఆయన ఈ పరిస్థితిని ఇశ్రాయేల్ ప్రజలని ఈజిప్ట్ ప్రజలైనా కాపాడే ఉండేవాడు, కానీ ఆయన అలాగా చేయలేదు. ఇప్పుడు ఆయన చేసిన తీర్మానం బట్టి ఈజిప్ట్ ప్రజల మీద ఏమొస్తుందండి? తీర్పు వస్తుంది. తీర్పు పడినటువంటి తీర్పు. దేవుడు ప్రజలు ఏం చేసినారని కీర్తనలో మనం చూస్తే 2వ అధ్యాయం 12వ వచనం, కీర్తనలో 2వ అధ్యాయం 12వ వచనం మనం చూడాలంటే ఆయన కోపము త్వరగా రగులుకొనును, కుమారుని ముద్దు పెట్టుకొనుడి, లేని ఎడల ఆయన కోపించును. చూసారండి, ఇది ప్రవచనం. కీర్తన కానీ మీ కుమారుని ఏం చేసుకోవాలండి? ముద్దు పెట్టుకోవాలి. ఇక్కడ ఈజిప్టులో ఏం రాబోతుందండి? తీర్పు రాబోతుంది. అక్కడ మనము తెలుసుకున్నాం. 33వ అధ్యాయం 5వ వచనం కూడా చదవండి పాస్టర్ గారు. ఆయన నీతిని న్యాయమును ప్రేమించుచున్నాడు. లోకము యెహోవా కృపతో నిండి ఉన్నది. అక్కడ ఇశ్రాయేల్ ప్రజలకు జరిగిన అన్యాయం అందరికీ తెలుసు. అదంతా కష్ట జీవితం అక్కడ వాళ్ళు జీవించారు. అప్పుడు దేవుడు ఫరో దేవుని లోబడక ఉన్నప్పుడు ఆయన తీర్పు వస్తుంది. ఇశ్రాయేల్ ప్రతి జ్యేష్ఠ పుత్రుడు జ్యేష్ఠ పుత్రుడు ఏమైపోతున్నారని సంహరించబడుతున్నారు. అంటే మరణ దూత అక్కడ వస్తుంది. కానీ ఎవరు గుమ్మంలో అది దేవుడు యేసుక్రీస్తు రక్తం, అంత గొర్రెల రక్తం ఉన్నదో అది దాన్ని దాటి వెళుతుంది. మీకు అందరూ కూడా సంహరించబడి ఉన్నారని ఈ ఆదివారం పాటలు మనము నేర్చుకుంటున్నాము. సోమవారం పాఠం చాలా ఇంపార్టెంట్ అయింది, చాలా తెలుసుకోవాల్సింది. సాధారణ మనం మర్చిపోతూ ఉంటాం. తెలుగు క్యాలెండర్ మరి ఎంతమందికి తెలుసో నాకు తెలియదు, ఇంగ్లీష్ క్యాలెండర్ ఎంతమందికి తెలుసో నాకు తెలియదు, మరి హిబ్రూ క్యాలెండర్ ఎంతమందికి తెలుసో నాకు తెలియదు. కానీ ఇక్కడ క్యాలెండర్ గురించి సాధారణంగా ఐగుప్తు దేశం నుండి మీరు విడిచిపెట్టి వెళ్ళే ముందు వృద్ధులు జాగ్రత్త, పిల్లలు జాగ్రత్త, తల్లులు జాగ్రత్త, మీ పాడి పశువులు జాగ్రత్త అని దేవుడు చెప్పాలి. న్యాయంగా జాగ్రత్తలు చెప్పాలి మనుషులకి. అటువంటిది దేవుడు ఏమంటున్నాడంటే, లేదు మీకు ఒక సంతోషకరమైన వార్త చెప్తాను, ఇటు రండి అని మోషే అహరోనుని పిలుస్తాడు. మరి పాఠం చదివిన వాళ్ళకైతే తెలుసు క్లుప్తంగా ఈ దేని గురించి చెప్పిందని. కానీ దేవుడు ఇక్కడ ఏం చేస్తున్నాడంటే ఒక పండుగ చేసుకోమంటున్నాడు. ఆ పండుగను మనం చేయట్లా. ఆ పండుగ ఎప్పుడు చేసుకోవాలంటున్నాడు? మొదటి నెల దశమి నాడు అంటున్నాడు. దశమి అంటే 10వ దినము. ఏమండి, సూర్యోదయము చంద్రోదయాన్ని బట్టి అప్పుడు ఉండేవి. మొట్టమొదటి నెల మనం పరిశుద్ధ గ్రంథం ప్రకారం మనం చూసుకుంటే 12 నెలలు ఎప్పటి నుంచి మొదలవుతున్నాయి అంటే అవి 12 నెలలు నిసాను, తర్వాత ఐవ, తర్వాత సైహాతు, తమాజు, ఏవి, ఎలీలు, ఇలాగా 12 నెలలు ఉన్నాయి. ఆ 12 నెలలు క్లియర్గా నేను చదవాలంటే వసంత ఋతువులో మొదలవుతుంది. మొదటి నెల పరిశుద్ధ గ్రంథం ప్రకారము మొదటి నెల వసంత ఋతువులో
తయారవుతుంది. 6 ఋతువులు ఉంటాయి సంవత్సరానికి. వసంత ఋతువు, గ్రీష్మ ఋతువు, హేమంత ఋతువు, వర్ష ఋతువు, తర్వాత శశిర ఋతువు. ఇవి 6 ఋతువులు ఉంటాయి. సరే, ప్రతి 15 రోజులు లెక్కబెట్టి ఈ క్యాలెండర్ లెక్క పెడతా ఉంటారు. కాబట్టి దేవుడు మోషే అహరోనులకు ఏం చెప్తున్నాడంటే, దశమి నాడు, అంటే ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్క విధంగా వస్తుంది. ఎందుకంటే ఈ క్యాలెండర్, హెబ్రీల క్యాలెండర్ ఏ విధంగా ఉంటుందంటే, ఈ నెల 30 రోజులు అయితే వచ్చే నెల 29 రోజులు, తర్వాత 30 రోజులు, తర్వాత 29 రోజులు. అందుకని సంవత్సరానికి ఈ మన గ్రిగోరియన్ క్యాలెండర్ ప్రకారం అయితే తేదీ మారుతుంది. కాబట్టి ఉదాహరణకి 2025 తీసుకున్నాం అనుకోండి, ఏప్రిల్ 8వ తేదీ మొదటి సంవత్సరం. ఓకే, మొదటి నెల, అది నూతన సంవత్సరం అనమాట. మామూలుగా మనకి న్యూ ఇయర్స్ డే ఉంటుంది కదా, అలాగా నూతన సంవత్సరము ఏప్రిల్ 8వ తేదీ. దాన్ని బట్టి చూసుకుంటే అక్కడి నుంచి 10 రోజులు మీరు లెక్క పెట్టుకుంటే అది దశమి అవుతుంది. ఆ దశమి నాడు పండుగ చేసుకోవాలి మీరు అని చెప్తున్నాడు దేవుడు. ఏ విధంగా పండుగ చేసుకోవాలి అని అంటే, కుటుంబం అంతా కూడి ఒక గొర్రె పిల్లను కానీ మేక పిల్లను కానీ తీసుకొని రావాలి. తీసుకొని వచ్చి దాన్ని 4 రోజులు ఉంచమంటున్నారు. 4 రోజులు ఉంచిన తర్వాత దాన్ని చంపి దాని రక్తాన్ని తీసి ద్వారబంధాల మీద పెట్టాలి. ద్వారబంధాల మీద అంటే ఈ 2 నిలువుటి ద్వారం మీదను, ఒకటి అడ్డం ద్వారం మీద మీరు రక్తం ప్రోక్షించాలి అని చెప్తున్నాడు దేవుడు. ఈ యొక్క గొర్రెను కానీ మేకను కానీ చంపిన దాన్ని మీ కుటుంబం అంతా తినాలి. మీ కుటుంబం అంతా దాన్ని తినేయాలి. ఏ విధంగా తినాలి అని అంటే, పులిసిన రొట్టెలు కాకుండా పులిన రొట్టెలతో తిని అది కాల్చుకొని తినాలి. అది దాన్ని తినేయాలి, అందులో నుంచి మిగిలించకూడదు. ఒకవేళ మీరు కానీ తినలేని పక్షంలో ఏం చేస్తారంటే, మీ ప్రక్కన ఉన్న ఇంటి వారిని కూడా తీసుకొని వచ్చి దాన్ని తినిపించాలి. కానీ గుర్తుంచుకోండి, అది వండకూడదు, వండి తినకూడదు, కాల్చుకొని మాత్రమే తినాలి. ఇది ఒక పెద్ద ఇన్స్ట్రక్షన్ దేవుడు ఇచ్చింది. ఆ పస్కా పండుగని మీరు ప్రతి సంవత్సరం చేయాలి. అయితే ఈ రక్తం ప్రోక్షించమన్నాను ఎందుకని మీరు అడుగుతారేమో. ఈ రక్తం ప్రోక్షించబడటం వల్ల ఏమవుతుందంటే, మీ పాపములన్నీ కూడా తొలగించబడతాయి. దేవుడు ఏ పాపాలు అయితే మీకు మీ దగ్గర ఉన్నాయని దేవునికి తెలుసు, అది అన్నీ క్షమించబడతాయి. కాబట్టి ఆ పాపములు క్షమించబడటం కోసం ఈ విధంగా చేయమని దేవుడు చెప్తాడు. కానీ ఒక్క విషయం మనం ఇక్కడ గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, పోయినవి రానున్నవి మన కోసం, నీ కోసం, నా కోసం దేవుడు ఏర్పరిచినటువంటి మంచి దినాలు అన్నటువంటి విషయాన్ని మనం జ్ఞాపకం ఉంచుకోవాలి. ముందు ఈ యొక్క మంగళవారం పాఠములో మనము గమనించినప్పుడు, పెసక్ అనేటువంటి పదముల నుండి ఆదిమ హిబ్రీ గ్రీక్ భాషల నుండి అనువాదంలోనికి వచ్చినటువంటి పస్కా అనేటువంటి ఈ యొక్క మాటను మనము ఆలోచన చేసినప్పుడు, ఇశ్రాయేలీలు నిర్గమాకాండము 12వ అధ్యాయము 17 నుండి 23వ వచనం వరకు మనం ధ్యానించినప్పుడు, ఇశ్రాయేలు ప్రజలు బానిసత్వంలో ఉన్నటువంటి ఆ ఐగుప్తు దేశంలో నుండి దేవుడు వారిని మోషే ద్వారా ఆ యొక్క బానిసత్వంలో నుండి వారిని తీసుకొని వెళుచున్నటువంటి ఆ సమయంలో వారు మరి ఆచరించవలసినటువంటి పస్కా పండుగను గురించి మరి ఈ పాఠములో ఈ మంగళవారం దినమందు ఈ యొక్క వచనాలలో మనం చూడబోతూ ఉన్నాం. ఈ పస్కా పండుగను గురించి మనం ఆలోచించినప్పుడు, పశువు యొక్క రక్తము లేక ఈ నూతన పండుగ కార్యక్రమంలో ఈ రక్తము పోషించిన పాత్ర ఏమిటి? మనం సాధారణంగా చూసినప్పుడు దేవుడు ఆయన యొక్క గుడారపు సేవలో దహన బలులను అర్పించమని మరి తెలియజెప్పిన విధముగా, ఇక్కడ ఆ పండుగలలో పాల్గొన్న వారి యొక్క వధించినటువంటి గొర్రెపిల్ల యొక్క రక్తము వారి గృహముల యొక్క ద్వారబంధము పైన నిలువు కమ్మిలకు అడ్డకమ్మికి వారు ఈ యొక్క రక్తాన్ని రాయవలసి ఉన్నది లేక ప్రోక్షించవలసి ఉన్నది. ఎందుకని వారి యొక్క రక్తాన్ని ప్రోక్షించి ఉన్నారు అని మనం ఆలోచించినప్పుడు, మరి ఈ యొక్క రక్తము రాబోతున్నటువంటి ఈ యొక్క భయంకరమైనటువంటి తెగులు నుండి లేక రాబోతున్నటువంటి కష్టతరమైనటువంటి పరిస్థితిని దాటిపోవడానికి మరి దేవుడు ఇశ్రాయేలుకు సూచించినటువంటి ఈ యొక్క
రక్తమును వారి యొక్క ద్వారబంధముల పైన రాయవలసిందని దేవుడు చెప్తూ ఉన్నాడు. ఈ యొక్క విషయాన్ని మనం గమనించినప్పుడు ఈ రక్తము దేనికి సాదృశ్యంగా ఉన్నదంటే ఈ గొర్రెపిల్ల రక్తము, లేక వారు రాసినటువంటి వారి యొక్క గడప కమ్మెలకు రాసినటువంటి రక్తము యేసుక్రీస్తు ప్రభునకు మరి సూచిస్తూ ఉన్నది. ఈ శుభవార్తను ఒక శక్తివంతముగా మన ఇశ్రాయేలు తెలియజేసరి ఎటువంటి లోపము కానీ కళంకము కానీ లేనటువంటి మరి పస్కా పశువు అనగా, ఈ పస్కా అనగా మనం చూసినప్పుడు దేవుడు ఆచరించమని చెప్పినటువంటి ఈ పండుగను గురించి ఆలోచించినప్పుడు ఈ పస్కా పశువుగా గొర్రెపిల్ల అనగా యేసుక్రీస్తు ప్రభు అయినటువంటి మరి ప్రభువునకు అది సాదృశ్యంగా ఉన్నది గనుక బైబిల్ గ్రంథం యోహాను సువార్త 1వ అధ్యాయం 29వ వచనాన్ని మనం చదివినప్పుడు, ఇదిగో లోక పాపమును మోసుకుని పోవు దేవుని గొర్రెపిల్ల అని భక్తుడైనటువంటి యోహాను మనకు తెలియపరుస్తూ ఉన్నాడు. ప్రియమైనటువంటి వారులారా, ఈ యొక్క పస్కా యొక్క ప్రాముఖ్యతను మనము తెలుసుకోవలసినది ఏమిటంటే, ఆ దినమందు ఇశ్రాయేలులను వారు ఆ ఐగుప్తు దేశము నుండి వాగ్దాన దేశమునకు వెళుచున్నటువంటి ఆ సమయంలో మరి దేవుడు వారిని ఆచరించమని వారు ఆచరిస్తూ వచ్చినటువంటి ఆ పండుగను గురించి అది ఎవరికి సాదృశ్యంగా ఉన్నదంటే ప్రభువైన యేసుక్రీస్తునకు, లోకరక్షకుడైనటువంటి మెస్సయ్యకు సాదృశ్యంగా ఉన్నది గనక మనము తెలుసుకుంటున్నటువంటి గొప్ప విషయం ఏమిటంటే, మీరున్న ఇండ్లు మీద రక్తము మీకు గుర్తుగా ఉండును, నేను ఆ రక్తమును చూచి మిమ్మును నశింపు చేయక దాటిపోవదును, నేను ఐగుప్తు దేశమును పాడు చేయుచుండగా మిమ్మును మరి పాడు చేయకుండా ఆ సంహార దూత మిమ్మల్ని దాటిపోవునని బైబిల్లో చెప్పబడిన విధముగా ఇక్కడ మనం చూస్తున్నాం. ప్రియులారా, ఈ పస్కాను గురించి ఆలోచించినప్పుడు ఈ పస్కా అనగా యేసుక్రీస్తు ప్రభునకు సాదృశ్యంగా ఉన్నది గనక మన పాపముల కొరకు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ఆయన రక్తాన్ని చిందించి మరి ఏ విధమైనటువంటి మచ్చ డాగు కళంకము లేనటువంటి స్థితిలో ప్రభువైన యేసుక్రీస్తు మన కొరకు అర్పించబడినట్లుగా మనం తెలుసుకుంటూ ఉన్నాం. ఎంతటి ఘోర పాపినైనా సరే యేసుక్రీస్తు ప్రభు ఆయన క్షమించి మన పాపమును సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేసి ఆయన నీతి రాజ్యములో మనలను చేర్చుకునబోతూ ఉన్నాడు గనక ఈ యొక్క రక్తం యొక్క పాత్ర, యేసుక్రీస్తు యొక్క ఈ నిజమైనటువంటి దేవుని యొక్క గొర్రెపిల్ల ఆయన రక్తము మన పాపముల నుండి మనల్ని శుద్ధులుగా చేస్తూ ఉన్నది. కాబట్టి మనము కూడా ఈ యొక్క పస్కా అనేటువంటి పశువైనటువంటి పస్కా బలిగా యేసు ప్రభు మన కొరకు అర్పించబడి ఉన్నాడు గనుక మనందరము కూడా యేసు వైపు చూసి ఆయన మన కొరకు చేసినటువంటి మహా గొప్ప త్యాగాన్ని జ్ఞాపకం ఉంచుకొని మనము దేవుని యందు మరి పాపము లేనటువంటి వారుగా నిందారహితులుగా ఉండాలని బైబిల్ గ్రంథము ఈ యొక్క పాఠము పస్కా పశువు యేసుక్రీస్తు ప్రభు ఆయన రానున్న మెస్సయ్య మన కొరకు రాబోతూ ఉన్నాడు, మన పాపములను కడుగుటకు అమూల్యమైనటువంటి రక్తాన్ని చిందించారని తెలుసుకుంటూ ఉన్నాం. బుధవారం పాఠం గురించి మనం కొద్ది నిమిషాలు మనం ఈ ప్రాముఖ్యమైన యొక్క పస్కా పండుగ గురించి, ఈ యొక్క కార్యక్రమం గురించి ప్రభు చాలా గొప్పగా ఏ విధంగా తరతరాలకే ఏ విధంగా చెప్పాలో అని మనకి ఈరోజు చెప్పబోతుంది. జ్యోతిని భావితరులకు అందించుట, ఏ విధంగా ఈ యొక్క కార్యక్రమం పస్కా యొక్క సాదృశ్యం, పస్కా యొక్క ముఖ్యమైన అంశాలు ఏ విధంగా మన తరతరాలకి చెప్పాలని దేవుడు నిర్ణయించారు. చెబుతున్న కీర్తనకారుడు కీర్తన 145:4 చెబుతున్నారు, ఒక తరము వారి యొక్క తరము వారి ఎదుట నీ క్రియలను కొనియాడుదురు, నీ క్రియలను తెలియచేయుదురు. ఈ యొక్క సమయంలో మన ఈ యొక్క పాఠము యొక్క ముఖ్యమైన అంశం ఏంటంటే ఈ యొక్క పస్కా గురించి తరతరాలు కూడా చెప్పాలని యేసు ప్రభు చెబుతున్నారు. దీన్ని ఏ విధంగా చెప్పాలి అని ఆలోచించినప్పుడు ఈ యొక్క ఇజ్రాయేలు ప్రజలు తల్లిదండ్రులు ఒక ఉపాధ్యాయులుగా ఉండాలి. వాళ్ళు ఉపాధ్యాయులుగా ఏ విధంగా ఈ కుమారులకి తెలియచేయాలంటే వాళ్ళు కూర్చున్నప్పుడు, నడిచినప్పుడు, పండుకున్నప్పుడు ఒక దేవవాక్యం చెబుతుంది. ద్వితీయోపదేశ కాండము 6వ అధ్యాయంలో
7వ వచనంలో ఈ విధంగా చెప్తుంది, నీవు నీ కుమారులకు వాటిని అభ్యాసం చేసి నీ ఇంటి కూర్చున్నప్పుడు, నీ త్రావులో నడుచున్నప్పుడు, పండుకున్నప్పుడు, లేచినప్పుడు వాటిని గురించి మాట్లాడవలను. చూచెగునగా వాటిని నీ చేతికి కట్టుకొనవలెను. అవి నీ కనులకును నడుమునకును బాయసకమైన ఉండవలను అని ఈ యొక్క ప్రభు అయిన యొక్క గ్రంథం చెప్తుంది. అదేవిధంగా ఈ యొక్క సొంత అనుభవంతోనూ చెప్పాలి. మన బిడ్డలకి ఏమి చెబుతున్నామని మనం ఆలోచించుకోవాలి. ఈ ప్రస్తుతమైన లోకములోను కుమారులు ఏ విధంగా ఉన్నారంటే తల్లిదండ్రుల యొక్క ఆలోచన తీసుకోకుండా వాళ్ళు ఇష్టానుసారంగా వెళ్తున్నారు. ఆ రోజుల్లో తల్లిదండ్రులు ఈ యొక్క పస్కా గురించి, దాని ముఖ్యత్వం గురించి చాలా స్పష్టంగా వాళ్ళ కుమారులకి తెలియచేశారు. ఏ విధంగా మేము ఐగుప్తులోకి వెళ్ళి ఉన్నాము, ఐగుప్తులో దేవుడు మమ్మల్ని చక్కగా మమ్మల్ని చూశారు, ఐగుప్తులు మేము ఉన్నప్పుడు మా యొక్క జనం ఎక్కువయ్యారు, ఐగుప్తు ఫెరోరాజు మన బానిసగాను చాలా కష్టపెట్టినప్పుడు దేవుడు ఏ విధంగా మమ్మల్ని ఆ యొక్క బానిసత్వంలోను విడుదల చేశారని ఈ యొక్క సందర్భంలోనూ మేము మమ్మల్ని ఏ విధంగా దేవుడు రక్షించాడు, ఏ విధంగా దేవుని విడుదల చేశాడు అని ఈ యొక్క సందర్భము తల్లిదండ్రులు కుమారులకి చెప్పాలని ఈరోజు ఈ యొక్క పాఠం యొక్క ముఖ్య అంశం. మనకి మరీ చెప్పాలంటే మనం ఈ యొక్క బానిసత్వంలోని విడుదల చేశాము, మోక్షంగా రక్షణ ఇచ్చాడు దేవుడు అని ఈరోజు కూడా మనం మన బిడ్డలకి తెలియచేయాలి. మన యొక్క బిడ్డలకి ఇంటిలో కూర్చున్నప్పుడు నచ్చినప్పుడు ఏం ముఖ్యమైన అంశం అంటే దేవుడు చేసిన యొక్క గొప్ప మేలులు, ఏ విధంగా ఐగుప్తు నుండి బానిసత్వంలో నుండి విడుదల చేశారో అదేవిధంగా మనం కూడా ఈ యొక్క సంఘటన మన పిల్లలకు కూడా చెప్పాలని నమ్ముతాను. గురువారం పాఠం కానీ చదివినట్లయితే ఇంగ్లీష్లో ఉన్న పదాన్ని బట్టి డివైన్ జడ్జిమెంట్ అని ఉన్నది. అది మనము సరిగ్గా అవగాహన చేసుకున్నట్లయితే దైవ నిర్ణయము, దైవ తీర్పు అనే 2 అర్థాలు వస్తున్నాయండి. ఈ అర్థాలలో దైవ నిర్ణయము ఏ రీతిగా ఈ తెగుళ్ళు తర్వాత ఇశ్రాయేల్ ప్రజలు వారు ఏ రీతిగా ఐగుప్తు దేశంలో అణచివేయబడ్డారు, ఎలాగ అణచివేయబడతారు అని కూడా దేవుడు ముందుగానే అబ్రాహాము చెప్పినట్లుగా మనం చూస్తున్నాం. ఈ అణచివేతకు వారు దేవునికి మొరపెట్టుకున్నప్పుడు వారి ఎడల దేవుడు ఎటువంటి తీర్పు ఇచ్చాడో మనం ఈ పాఠం ద్వారా చక్కగా మనం తెలుసుకున్నాం. ఈ పాఠం ద్వారా ఈ గురువారం పాఠంలో కానీ మనం చూసినట్లయితే మనకి రచయిత పుస్తకం రాసినటువంటి ఆయన ఒక ప్రశ్న వేస్తున్నాడు. ఐగుప్తులో తొలిచూలు పిల్లలు ఏ విధంగా నాశనము చేశాను, ఎందుకు తొలిచూలు పిల్లల పైనే దేవుడు తన దృష్టిని పెట్టెను అన్న విషయాన్ని ప్రత్యేకంగా మనం తెలుసుకోబోతున్నాం. దైవ నిర్ణయము, దైవ తీర్పు గురించి ఇక్కడ మనం చక్కగా క్లుప్తంగా మనకి ఈ రచయిత తెలియపరిచాడు. ఆ విషయంలో 3 ప్రత్యేకమైనటువంటి బైబిల్ వాక్యాలు మనకి ఇవ్వబడ్డవి. ఒకటి ఏంటంటే నిర్గమకాండము 12వ అధ్యాయము 29-30 కానీ మనం చదివినట్లయితే అర్ధరాత్రి వేళ జరిగినదేమనగా సింహాసనం మీద కూర్చున్న ఫరో మొదలుకొని చెరసాలలోనున్న ఖైదీ యొక్క తొలి పిల్ల వరకు ఐగుప్తు దేశము అందలి తొలి పిల్లలందరినీ, పశువుల తొలి పిల్లలందరినీ అన్నిటినీ యెహోవా హతము చేశాను అన్నట్లుగా అక్కడ రాయబడి ఉన్నది. ఈ విషయాన్ని దేవుడు మోషే ద్వారా ముందుగానే తెలియపరిచాడు. ఏమిటంటే 4వ అధ్యాయము 21-22లో కానీ మనం చూసినట్లయితే ఇశ్రాయేలీయులు నా జ్యేష్ఠ పుత్రులు కాబట్టి వారిని నన్ను పూజించటానికి అనుమతి ఇవ్వవాలని చెప్పి దేవుడు మోషే ద్వారా చెప్పినప్పటికీ ఆయన పంపనలేకపోయినలా అక్కడ వార్నింగ్ ఇచ్చాడు, హెచ్చరిక చేశాడు. నేను నీ కుమారుని, నీ జ్యేష్ఠపుత్రుని చంపేదనని యెహోవా చెప్పానని ఫరోకు తెలియపరచమని మోషే ద్వారా అక్కడ వర్తమానం పంపినట్లుగా చూస్తున్నాం. అదే విషయంలో ఆ రాత్రి ఫరోయు అతని సేవకులు
అందరూ ఐగుప్తీయులందరూ లేచినప్పుడు శవము లేని ఇల్లు ఒకటైనను లేకపోయినందున ఐగుప్తులో మహాఘోష పుట్టెను. ఈ మహాఘోష విషయమై అపోస్తలుడైన పౌలు హెబ్రీలకు రాసిన పత్రికలో ఏం చెప్తున్నాడో చూద్దాం. తొలిచూలు పిల్లలను నాశనము చేయువాడు ఇశ్రాయేలీల ముట్టకుండా నిమిత్తము అతడు విశ్వాసమును బట్టి పస్కాను రక్త ప్రోక్షణ ఆచారమును ఆచరించెను. ఇక్కడ మనకి పస్కా ఈ తొలిచూలు పిల్లలు ఎందుకు చంపబడ్డారో, ఐగుప్తీయుల్లోంచి కాకుండా ఇశ్రాయేల్ ప్రజల్లో ఎందుకు వాళ్ళు ఆ నాశనమునకు గురి కాలేదో చక్కగా వివరించి చెప్పినట్లుగా మనం చూస్తున్నాం. నిర్గమకాండం 12వ అధ్యాయము 21, 22 వచనాలు కానీ మనం చూసినట్లయితే, ఇశ్రాయేలీల పెద్దలనందరినీ పిలిచి పస్కా పశువును వధించుడి, రక్తము ద్వారబంధము కమ్మీలపై రక్తము తాకించుడి. తర్వాత ఏం జరుగునైంది, అది చూసి యెహోవా దాటిపోవును, మిమ్మును నాశనము చేయకుండా యెహోవా దాటిపోవును. ఈ ప్రాముఖ్యమైన విషయాలు కానీ మనం గమనించినట్లయితే ఇక్కడ ఏం చెప్తున్నాడో చూడండి. 11వ అధ్యాయంలో కానీ మనం చూసినట్లయితే 9 తెగుళ్ళు అయిన తర్వాత ఫరో మోషేతో చెప్తున్నాడు, భద్రం సుమి, ఇంకొకసారి నీ ముఖం కానీ నాకు చూపించినట్లయితే నీకు మరణం ప్రాప్తిస్తున్నా అని చెప్పినప్పుడు మోషే తనకు కనపడకుండా ఇశ్రాయేల్ ప్రజలకే ఈ యొక్క వర్తమానాన్ని అందించినట్లుగా చూస్తున్నాము. తర్వాత మోషే తన మామయ్య అయిన ఇత్రోను కలిసినప్పుడు నిర్గమకాండం 18:11 ఏం చెప్తున్నాడంటే, ఐగుప్తీయులు గర్వించి ఇశ్రాయేలులపై దౌర్జన్యమును బట్టి యెహోవా చేసినది న్యాయమే, ఆయనే సమస్త దేవతలందరికంటే గొప్పవాడు అని తెలియపరచడానికి దేవుడు ఈ విషయాన్ని తెలియజేసినట్లుగా చూస్తున్నాం. ఈ విషయాలు మనం గమనించినట్లయితే 10 తెగుళ్లలో ఇక్కడ దేవుడు వాళ్ళకి చెప్పినటువంటి పాఠాన్ని మనం చూస్తున్నాం. నీరు రక్తముగాను, వడగండ్లు వాన కురిపించినట్లుగా చూస్తున్నాము. కప్పలు, పేలు ఇవి ప్రాకు జంతువులు, తర్వాత ఈగ, మిడతలు ఇవి ఎగిరే జంతువులు, పుండ్లు మానవ శరీరానికి సంబంధించినవి, తర్వాత మానవుడు పుట్టుక దేవునికి సంబంధించి, అంటే దేవుడు ఆఖరు తెగులు చూపించినప్పుడు 10వ తెగుల్లో మానవుడు కూడా దేవుని యొక్క స్వాధీనంలో ఉన్నాడని చెప్పి ఐగుప్తులందరికీ తెలియపరిచినట్లుగా చూద్దాం. ఇవన్నీ చూసినట్లయితే దేవుని స్వాధీనంలో వాళ్ళు పూజించే ప్రతిదీ కూడా దేవుని యొక్క స్వాధీనంలో ఉన్నదని మనం తెలుసుకుంటున్నాం. అదే కాకుండా ఇంకా ఏం చేశాడంటే సంతానోత్పత్తి సంబంధించిన దేవతలను, అంటే బయలు దేవతలకు మగవాళ్ళు అయితే ఈ సంతానోత్పత్తి దేవతలు ఆడవాళ్ళు కాబట్టి స్త్రీకి సంబంధించుకుంటే మానవుని సృష్టి ఆయన యందే ఉన్నదని గ్రహించడానికి దేవుడు ఈ యొక్క తెగులు పంపించినట్లుగా చూస్తున్నాం. మరి పశువులను ఎందుకు నాశనం చేశాడు? పశువులు వాళ్ళకి ఆహారము, తర్వాత పశువుల ఉత్పత్తి కూడా వాళ్ళకి ఆహారము, వాటిని కూడా వీళ్ళు పూజించినట్లుగా చూస్తున్నాం. అందుచేత అవి కూడా నా స్వాధీనంలో ఉన్నదని వారికి చెప్పినట్లుగా చూస్తున్నాం. ఇతరు చెప్పినట్లుగా దైవ నిర్ణయాన్ని బట్టి యెహోవా న్యాయము చేసిన, అంటే ఈ తెగుళ్ళన్నిటిలో కూడా వీరు పూజించుతున్న ఈ దేవతలందరూ కూడా ఒట్టి వాళ్ళే, నేనే అసలైన దేవుడిని వాళ్ళకి తెలియచెప్పడానికి, నేను సార్వభౌమ దేవుడనని వాళ్ళకి చెప్పుటకు ఇతర దేవుళ్లకు దైవశక్తుల అందరూ కూడా నా కింద వాళ్ళే, అంటే నేను సృష్టించిన వాళ్ళే అని అక్కడ తెలియపరిచినట్లుగా చూస్తున్నాం. ఇదే పాత నిబంధనలో ఉన్న ముఖ్యమైన వర్తమానం అని మనం గ్రహించాలి. తొలిచూలు పిల్లలు అనగా దేవుని ఏకైక కుమారుడు తన రక్తాన్ని చిందించినట్లుగా ఇక్కడ ఒక సూచనగా ఇవ్వబడింది. రక్తము, దాని వలన మానవునకు రక్షణ ఇవ్వబడింది. అది దాటిపోవుట అనగా మరణము నుండి తప్పించబడుట అని మనం తెలుసుకోవాలి. అంటే ఐగుప్తీయులకు కాకుండా ఇది ఇశ్రాయేలు ప్రజలకు అది
న్యాయం జరిగినట్లుగా మనం చూస్తున్నాం. అంటే మానవుడిని మరణం నుంచి దాటించాలంటే యేసు ప్రభు యొక్క రక్షణ శిలువ మరణము తప్పనిసరి అని పాత నిబంధన ద్వారా మనం తెలియజేసుకుంటున్నాం. కనుక ఈ ప్రశ్నలు దేవుడు వీళ్ళందరినీ ఎందుకు నాశనం చేశాడు అన్నది చాలా మంది అడిగారు. పసిపాపలను ఎందుకు చంపేశాడు అంటే మొదటి అధ్యాయంలో మనకు చెప్పినట్లుగా ఎటువంటి న్యాయ పద్ధతి లేకుండా ఇశ్రాయేల్ ప్రజల యొక్క పిల్లల్ని పసిపిల్లల్ని చంపేసినట్లుగా చూస్తాం. వాళ్ళకి పతిగా దేవుడు ఐగుప్తు దేశంలో ఉన్నటువంటి తొలిచి పిల్లలందరినీ నాశనం చేసినట్లుగా మనం చూస్తున్నాం. దీనివలన దేవుని యొక్క తొలి కుమారుడు ఒక్కగానొక్క కుమారుడు యేసు ప్రభువు ఆయన రక్తం ద్వారానే మనకి ఈ యొక్క రక్షణ ఉందని తెలియపడటం అయినది. చక్కగా ఇక్కడ జయప్రకాష్ గారు, ఎన్జే మోసూద్ గారు, పాస్ అమృత్ గారు, మోహన్ కుమార్ గారు వివరించి ఉన్నారు. ఇక్కడ అయితే జయప్రకాష్ గారు చెప్పినట్టుగా నిర్గమకాండ 1వ అధ్యాయంలో 18 వచనాలు ఫరో ఆజ్ఞ ప్రకారం ప్రతి మగ బిడ్డ ఏం చేయబడాలి అంటే నైల్ నదిలో పడివేసిబడాలి. అంటే ఆ తీర్పు ఇప్పుడు వచ్చింది. జ్యేష్ఠ పుత్రుడు దేవుడు ఏం చేస్తున్నారు వల్లనే తీర్పు తీరుస్తారంటే ఇశ్రాయేల్ ప్రజలు ప్రతి సంవత్సరం మొదటి నెల 14 రోజు పస్కా పండి వాళ్ళు ఏం చేశారని ఆచరించారు. దేనికి గుర్తుగా ఎలాగా ప్రభు దేవుడు వాళ్ళని ఈజిప్టు నుండి రక్షించి కానాన్ దేశానికి తీసుకొచ్చారు. ఇది ఒక చరిత్ర మాత్రం కాదు. ఆ గుమ్మం మీద రాయబడిన రక్తము మన రక్షకుడైన యేసు ప్రభుకి సూచనగా ఉన్నది. అంటే వారికే ఇది ఒక చేసిన బలి. వారు గడిచే కాలం గురించి మాత్రం కాదు, రాబోయే రోజుల్లో దేవుడు మమ్మల్ని ఎలాగా ఈ లోకము చెప్పబడిన ఈజిప్టు నుండి పరమకానానికి ఎలాగ తీసుకువెళ్ళిపోతున్నారు దానికి ఒక సూచనగా ఈ కథ మనకి ఇవ్వబడింది. ఎందుకంటే మొదటి కొరింథీయుల 10వ అధ్యాయం 11వ వచనంలో ఎలాగ రాయబడిందంటే వారికి ఇది దృష్టాంతంగా సంభవించి యుగకాలం అంత పాష గారు చదవాలని కోరుతున్నాను. మొదటి కొరింథీయుల 10వ అధ్యాయం 11వ వచనము. ఈ సంగతులు దృష్టాంతములుగా వారికి సంభవించి యుగాంతమందున్న మనకు బుద్ధి కలుగుటకై రాయబడింది. అదే అధ్యాయంలో 4వ వచనం మనం చదవాలని కోరుతుంటానండి. అందరూ ఆత్మ సంబంధమైన ఒకే పానము చేసిరి, ఏలయనగా తమను వెంబడించిన ఆత్మ సంబంధమైన బండలోనిది త్రాగిరి, ఆ బండ క్రీస్తే. ఇంకా అయితే వారిలో ఎక్కువ మంది దేవునికి ఇష్టలుగా ఉండకపోయిరి గనుక అరణ్యములో సంహరింపబడిరి. అనేక మంది దేవునికి ఇష్టలుగా ఉండలేకపోయిన కారణం చేత వల్ల అరణ్యంలో సంహరించబడింది. క్రీస్తునందు ప్రియులారా, మనకి ఇక్కడ ఈ పస్కా పండుగ అంటే యేసు క్రీస్తు మన కొరకు పస్కా బలిగా అరాయారు. మీరు కొత్త నిబంధనలు చూస్తే 31 సంవత్సరంలో పస్కా పండుగ రోజే యేసు ప్రభు శిలువ మరణము పొంది ఉన్నారు. అంటే ఆయన నిజమైన బలి. ఆ సాదృశ్యంగా ఇశ్రాయేల్ ప్రజలు ఎలాగ ప్రతి గుమ్మంలో రక్తం రాసిన తర్వాత ఆ యేసుని స్వీకరించారు, దేవుని స్వీకరించారు. ప్రతి ఇంటి నుంచి ఆ మరణ దూత దాడి వెళ్ళింది. అందుచేత దాడి పోవటం అంటే పాస్ ఓవర్ అంటున్నారు ఇంగ్లీష్లో. అంటే ఆ పస్కా అంటే ఆ మరణం నుంచి దేవుడు మన నిత్యానికి తీసుకెళ్ళిపోవటానికి సాదృశ్యంగా ఈ సంభవం జరిగింది. అందుచేత మనం కూడా యేసుక్రీస్తులో లోకరక్షకుడు కాదు కానీ మన సొంతంగా స్వయంగా ఒక వ్యక్తిగతంగా ఆయన రక్షకుడిగా స్వీకరించి మనం కొనసాగి ముందుకు వెళ్ళాలి, రక్షణ పొందాలి. దేవుడు మీ అందరినీ దీవించుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, దయగలిగిన మా ప్రభువా, మీ పాదములకు స్తుతులు తండ్రి. ఈ సమయమందు ప్రభువా, మీ దాసుల ద్వారా చక్కని పెద్దల పాఠములను ప్రభువా మీరు బోధించిన విధానముకై వందనములు చెల్లిస్తూ మీ కృపాక్షేమము మీ సన్నిధి నా తండ్రి ఈ కార్యక్రమమును వీక్షిస్తున్న మీ ప్రియబిడ్డలను మీరు దీవించి ఆశీర్వదించి నీ వాక్యపు వెలుగులో ప్రభువా స్థిరపరచబడుటకు మీ కృప చూపించమని మా ప్రభువును యేసు నామమున ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి. ఆమేన్.